మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు ఉదయ్ కృష్ణారెడ్డిని తరలించారు. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టుకు తరలించనున్నారు. ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. జాతీయ పోలీస్ అకాడమీలో బాధితురాలి నుంచి డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, ఇన్స్పెక్టర్ జ్యోత్స్న వాంగ్మూలం సేకరించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా మెడ, గొంతు నులిమినట్లు ఆనవాళ్లు, చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమకాలిపై దెబ్బలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నిందితుడికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని 2 చిరునామాల్లో ప్రయత్నించగా దొరకలేదు. దీంతో 4 బృందాలతో గాలించగా సాంకేతిక ఆధారాలతో మిర్యాలగూడలో ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్ వాహనాన్ని అనుసరించిన పోలీసులు హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని, నాయనమ్మ అనారోగ్యం పాలైతే ఆమెను చూసేందుకు ఒంగోలు వచ్చారని వెల్లడించారు. త్వరలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని, వ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.